అబద్ధం తెచ్చిన అనర్థం. జగన్నాథం శారదాదేవి దంపతుల ఏకైక కుమారుడు వాసు. వాసు కొంటె కుర్రవాడు. అల్లరి చిల్లర పనులు చేస్తే స్కూలుకి డుమ్మాలు కొట్టేవాడు. తల్లిదండ్రులకు ఇవన్నీ తెలిసేవి కావు. ఒకరోజు వాసు స్కూలుకి ఎగనామం పెట్టి ఒక సైకిల్ అద్దెకు తీసుకుని తిరుగుతూ ఉన్నాడు. అనుకోకుండా సైకిలు ఒక రాయికి గుద్దుకొని సైకిలు కింద పడి వాసుకి సైకిలు బ్రేక్స్ గుచ్చుకొని రక్తం కారుతుంది. ఎలాగో లేచి కుంటుకుంటూ వెళ్ళి సైకిల్ని షాపు యజమానికి ఇచ్చాడు. ఆ షాపు యజమాని జరిగినదంతా తెలుసుకొని, బాబు, నీకు ఇనుము గుచ్చుకుంది కాబట్టి సెప్టిక్ అవుతుంది, నువ్వు వెంటనే వెళ్ళి డాక్టర్కు చూపించుకో అని సలహా ఇచ్చాడు. ఇంటిలోకి వెళ్ళగానే వాసుని చూసి, ఏంట్రా, కాలికి ఏమైంది, ఎందుకు అలా కాలు కుంటుతున్నావు అని అడిగింది ఆదుర్దాగా వాసు తల్లి. బడి నుంచి ఇంటికి వస్తుంటే దారిలో కాలికి రాయి తగిలి కింద పడ్డానమ్మా అని జవాబిచ్చాడు. బడికి ఎగనామం పెట్టి సైకిల్పై తిరుగుతూ కింద పడ్డానని చెబితే అమ్మ తిడుతుందని అబద్ధం చెప్పాడు వాసు. చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అంటూ కాలికి పసుపు రాసింది. అలా 2 రోజులు గడిచిపోయాయి. వాసు కాలు బాగా వాచింది. కాలు కదపడానికి రావడం లేదు. అప్పుడు జగన్నాథం వాసుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. అప్పుడు డాక్టర్ కాలికి దెబ్బను చూసి ఎలా తగిలింది అని అడిగాడు. బడి నుంచి వస్తుంటే జారి క్రింద పడ్డాను, రాయి గుచ్చుకుంది అని మరలా అబద్ధం చెప్పాడు వాసు. నిజం చెప్పకపోతే నీ కాలు తీసేయాల్సి వస్తుంది అని డాక్టర్ చెప్పేసరికి జరిగినదంతా చెప్పాడు వాసు. చూశారా అండి, మీ వాడు మీతో అబద్ధం చెప్పాడు. ఇంకా 2 రోజులు అలాగే ఉంటే సెప్టిక్ అయ్యి కాలు తీసేయవలసి వచ్చేది అంటూ టీటీ ఇంజెక్షను మందులు ఇచ్చాడు. చీచి, కనీసం సైకిల్ షాప్ యజమాని చెప్పినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటే ఎంత బాగుండేది. నిజం దాచిపెట్టినందుకు నా ప్రాణానికే ముప్పు వచ్చింది. అందుకే పెద్దలు అబద్ధం ఆడకు, నిజం దాచకు అంటారు. ఇంకెప్పుడు ఇలా చేయకూడదు అని అనుకున్నాడు వాసు మనసులో. ఆ రోజు నుంచి వాసు అబద్ధం ఆడడం మానేశాడు. బడికి సక్రమంగా వెళుతూ పాఠాలు బాగా చదువుతూ మంచి మార్కులతో పాస్ అయ్యాడు. చిన్న వయసులో తప్పులు తెలుసుకున్న వాసుకి మంచి భవిష్యత్తు ఉంటుంది. మా కథలు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.